हाई फ्रेंड्स वेलकम टू मई चैनल एसआर स्टूडियो मदनपल्ली भैया ఇప్పుడు మనం ఎక్కడ పోతున్నామంటే చాయ్ వాలా కరెక్ట్ గా బెంగళూరు బస్ స్టాండ్ లో టీ పాయింట్ అయితే ఒకటి ఉంది ఇది చాలా బాగుంటదంట నేను అన్న ఇద్దరం పోతున్నాము ఒకసారి అక్కడ పోయి టీ ఎట్లుందో టేస్ట్ చూసుకొని మీకు కూడా చెప్తాము కుదిరితే మీరు కూడా పోయి తాగండి ఇప్పుడు మా ఊరు ఎట్లుంటుందో మీకైతే ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తా కుమారన్న సో ఇప్పుడు మనం ఎగ్జాక్ట్ గా సంత గేట్ దగ్గరికి అయితే వచ్చేసినాము ఫ్రెండ్స్ చాయ్ వాళ్ళ దగ్గరికి అయితే వచ్చినాము ఎగ్జాక్ట్ గా దిగుతూ టవర్ బెంగళూరు బస్ స్టాండ్ సర్కిల్ అండ్ దిస్ ఈజ్ అవర్ చాయ్ వాళ్ళ ఏడున్నావునా ఓకే రెండు కలిపి ఒకే ప్రపంచం తీయాలనుకున్నా కష్టమే హలో బ్రదర్ హాయ్ ఏం పేరు బ్రో అస్లం షేక్ అస్లం భాయ్ మీరు ఒక రకంగా చెప్పాలంటే మదనపల్లిని టీ పాయింట్ పెట్టి బాగా షేక్ చేస్తాంటారు అనుకుంటాము ఎందుకంటే ఇక్కడ ఎక్కడ చూసినా కూడా ఎవరు చూసినా కూడా జనాలు చాయ్ వాలా అంటున్నారు అంటే మీరు ఇప్పుడు పెట్టి ఎన్ని రోజులు అయింది మీరు మోర్ దెన్ 2 years అయింది మోర్ దాన్ 2 years అయిందా అంటే విత్ ఇన్ 2 years లో మీరు ఇంత బాగా పేరు సంపాదించుకోవడానికి గల కారణం పేరంటే కస్టమర్ కి బాగా నచ్చింది దే లైక్ ఇట్ అండ్ బాగా రిపీట్ కస్టమర్స్ వాళ్ళు ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ తో దూర ప్రాంతాల నుంచి 4-5 కిలోమీటర్ల నుంచి కూడా తీసుకుని వస్తారు కర్ణాటక నుంచి కూడా రాయలపాడు జిల్లా అక్కడి నుంచి కూడా వస్తున్నారు అంతా కస్టమర్స్ ఇది ఏం బ్రో స్పెషాలిటీ ఏంటి బ్రో ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే నార్మల్ గా ఏంటంటే డికాషన్ టీస్ అవి ఉంటాయి దాంట్లో ఏంటంటే టీ ఆకు కరెక్ట్ గా బాయిల్డ్ అవ్వదు ఇప్పుడు మీరు వీడియో తీసి షూట్ చేసేటప్పుడు చూసినారు కదా ఆ టీ అనేది ఆకు పాలలో బాగా బాయిల్డ్ అయ్యి కరెక్ట్ గా చక్కెర పడి మంచిగా బాయిల్డ్ అయితే టీ ఆకు ఎంత బాయిల్డ్ అయితే అంత టేస్ట్ వస్తుంది దీంట్లో పెద్ద లాజిక్ ఏం లేదు ఏంటంటే ఉన్న కస్టమర్స్ బిజీలో దాంట్లో ఏంటంటే ఈజీ ప్రాసెస్ చేసుకుంటారు మనుషులు ఏంటంటే డికాషన్ వేసి తీసేసామా అన్నట్టు అది కాకుండా అది హోంవర్క్ చేసి నేను ఏం చేయాలి ఎట్లా చేయాలి ఏ కాన్సెప్ట్ లో పెట్టాలి అని చెప్పి ఆలోచించి ఈ కాన్సెప్ట్ పెడితే 100% సక్సెస్ అవుతుందని చెప్పి ఆ కాన్సెప్ట్ ఇప్పుడు వచ్చే షుగర్ కానీ చిల్లీ పౌడర్ కానీ అన్ని మెజర్మెంట్ మళ్ళీ ఇన్ని పాలకి ఇన్ని షుగర్ ఇన్ని ఇది అన్ని మెజర్మెంట్
ఆ మెజర్మెంట్ లో మనకు కరెక్ట్ గా క్వాలిటీ టేస్ట్ ఇంత టైమింగ్ కూడా ప్రిపరేషన్ టైమింగ్ కూడా ఇది ఇంతసేపు బాయిల్డ్ అవ్వాలనే టైమింగ్ పెట్టుకొని స్టార్ట్ చేసాం. ఇప్పుడు ఐడియా ఏంటంటే కరెక్ట్ గా టైం తెలిసిపోతుంది మనకి, అట్లా నీట్గా బాయిల్ చేస్తాం. ఇంకోటి గ్రీన్ టీ ఉంది మాకు. గ్రీన్ టీ అనేది డిప్ చేసి హాట్ వాటర్ లో బ్యాగ్ ఇచ్చేస్తాం. మేము హాట్ వాటర్ లో బ్యాగ్ బాయిల్ చేసి ఒక 15 seconds అది ఇస్తాం. దానివల్ల ఏంటంటే అది బ్యాగ్ లో ఉన్న టీ అంతా వచ్చేసి బాగా నీట్గా అవుతుంది. ఇప్పుడు మీ దగ్గర ఏమేమి ఉన్నాయి సార్ నెక్స్ట్ స్పెషల్? మా దగ్గర వచ్చిన తాటి బెల్లం టీ స్పెషాలిటీ మాది. తాటి బెల్లం అనేది షుగర్ పేషెంట్ గురించి కాన్సెప్ట్ పెట్టింది. ఇది ప్యూర్ తాటి బెల్లం తీసుకొస్తాము. ఆ తాటి స్మెల్ కూడా వస్తుంది బెల్లంలో. ఓకే, అది తాటి బెల్లం టీ మాది. తర్వాత జింజర్ ఇలాచీ టీ అని ఉంది. జింజర్ ఇలాచీ టీ కూడా చాలా బాగుంటుంది. ఓకే, తర్వాత లెమన్ టీ, గ్రీన్ టీ ఇవన్నీ ఏంటంటే చాలా మంది లెమన్ టీ, గ్రీన్ టీలో షుగర్ సిరప్ వేసి చేస్తారు. అవునవును, మేము ప్యూర్ హనీ వాడతాము, ప్యూర్ లెమన్. ఓకే, అండ్ మన ఫ్రెష్ మింట్ అవన్నీ వేస్తాం. నార్మల్ ఏంటంటే కొన్ని టీ షాపుల్లో లెమన్ పౌడర్ వస్తుంది, లెమన్ టీ పౌడర్ వస్తుంది, ఏ ఇచ్చేస్తారు. మందేం లేదు. అట్లా ఏదన్నా ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కస్టమర్ ఏంటంటే ప్యూరిటీ అన్ని. ఆ గ్లాసెస్ కూడా ఉన్నాయి కదా, హాట్ వాటర్ లోనే ఉంటాయి ఎప్పుడు. ఆ వాటర్ కూడా వాడేది మినరల్ వాటర్, ఎప్పుడు హాట్ వాటర్ లోనే ఉంటాయి గ్లాసెస్. చాలా మందికి అది కూడా ఇష్టము. ఇలా మంచిగా హాట్ వాటర్ లో గ్లాస్ పెడతారు, నీట్ పెడతారు, హైజీన్ పెడతారు. చాలా మంది అది కూడా ఇష్టం. అండ్ మేము వాటర్ ప్యాకెట్స్ కూడా అవ్వము, ఓన్లీ వాటర్ బాటిల్స్ అమ్ముతాము. ఇతర కుండలు కూడా పెట్టిందంటే కస్టమర్ హెల్త్ కాన్షియస్ గురించి ఆలోచించి పెట్టినాం. ఎక్స్పెన్సివ్ అయినా కూడా మేబీ చెప్పలేదు. కొంతమంది కొన్ని రకాలు నచ్చుతుంది, కొంతమంది హాట్ వాటర్ గ్లాస్ బాగా కడతానే ఉంటుంది, కొంతమంది టీ టేస్ట్ కూడా చాలా మందికి నచ్చుతుంది. మేము పెట్టిన కాన్సెప్ట్ కూడా చాలా మందికి నచ్చి చాలా షార్ట్ టైంలో పర్వాలేదు. దీని వల్ల అంటే సరౌండింగ్ లో ఉన్న కొన్ని టీ షాప్స్ కి ఏమైనా ఎఫెక్ట్ అయ్యి ఉంటుంది? అట్లా ఏముండదు, ఎవరి బిజినెస్ వాళ్ళకు ఉంటుంది. అదే అంటే వీళ్ళు ఇప్పుడు 100% 100 members నేను సాటిస్ఫై చేయలేను. దేర్ ఆర్ సర్టెన్ కేటగిరీ పీపుల్, దే విల్ గో హియర్ అండ్ దేర్. ఓకే, మన ఇది సిస్టమ్ లైక్ చేసిన వాళ్ళు చాలా మంది వస్తారు. వాళ్ళది ఎవరిది వాళ్ళది బిజినెస్. నేను వాళ్ళని ఇన్వెస్ట్ చేసిన అని అది మాత్రం నేను అన్నాను. ఇప్పుడు మీకు ఇది సక్సెస్ఫుల్ గా మీకు రన్ అవుతుంది కాబట్టి సెకండ్ బ్రాంచ్ ఏమైనా ప్లానింగ్ ఉంది, సెర్చింగ్ ఫర్ ప్లేస్ అన్నమాట. చూస్తున్నాం ప్లేస్ దొరికితే డెఫినెట్లీ సెకండ్ బ్రాంచ్. మేము చాలా మంది ఫ్రాంచైజ్ అడుగుతున్నాం, మేము ఇవ్వము, మేమే ఓపెన్ చేస్తాం మదనపల్లిలో అయితే. ఇంకోటి ఏంటంటే మెయిన్ సెంటర్ లో ఉంది ఇది. సో మళ్ళీ మీరు ఓపెన్ చేయాలనుకుంటే కూడా ఇలాంటి సెంటర్, ఆ సెంటరే కావాలి. టీ అనేది ఏంటంటే 10 rupees. ఇది ఖాళీ మార్నింగ్ 2 hours 3 hours నడిస్తే వర్కౌట్ అవ్వదు. అందుకే చాలా మంది ఏంటంటే షట్ డౌన్ చేయడం రీజన్స్ కూడా అవే. ఏంటంటే ఈవినింగ్ మార్నింగ్ ఎప్పుడైనా ఎక్కడ తాగేస్తాయి. ఎనీ టైం టీ రన్ అవ్వాలి. ఆ క్వాలిటీ పెట్టాలంటే ఒక సెంటర్ కావాల్సిందే. సెంటర్ కోసమే వెయిటింగ్. అంటే మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేసుకొని పెట్టింటారో సో మీరు ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ అయినారు అనుకుంటా. థ్యాంక్ గాడ్ అయినాము, బట్ వీల్ ట్రై అవర్ లెవెల్ బెస్ట్ ఇంకా అవ్వాలని కోరుకుంటున్నాం. ఓకే బ్రో, థ్యాంక్ యూ సో మచ్ బ్రో. మేము కూడా మా సబ్స్క్రైబర్స్ కి అయితే చెప్పి ఖచ్చితంగా గట్టి తాగాలని మేము ఎంకరేజ్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. బ్రో ఎన్ని రోజుల నుంచి వస్తాను ఇక్కడ? ఎప్పటి నుంచి ఓపెన్ చేస్తున్నారో అప్పటి నుంచి వస్తాను. టీ బాగుంటుంది ఇక్కడ? టీ బాగుంటుంది. ఏమంటే ఎప్పటి నుంచి స్టార్ట్ చేసినారో అప్పటి నుంచి ఒకే టేస్ట్ ఏమో మారలేదు. దానికోసం కస్టమర్స్ కూడా మారలేదు. మేము కూడా వస్తా ఉన్నాము, లేకపోతే టేస్ట్ మారింటే మేము కూడా మారిపోయిండే వాళ్ళం. మన ప్రేక్షకులు ఏం చెప్తారు? రాండి, టీ టేస్ట్ చేసి చూడండి, నచ్చితే వస్తా ఉండండి. ఓకే బ్రో, థ్యాంక్ యూ సో మచ్. సో ప్రజెంట్ అయితే చాయ్ వాళ్ళలో అయితే ఉన్నాము భయ. ఇక్కడ టీ మాత్రం మస్తుగా ఉంది బ్రదర్. చాలా మంది తాగుతాంటారు, కుప్పలు జనాలు వస్తా అంటారు. ఇది ఎగ్జాక్ట్ గా మన బెంగళూరు బస్ స్టాండ్ సర్కిల్ కి పక్కనే ఉంది, రైట్ సైడ్ అపోలో ఫార్మసీకి ఆపోజిట్, ఏఆర్ మొబైల్స్ కి ఆపోజిట్. సూపర్ టేస్టీ, వన్ ఆఫ్ ది ఫేమస్ చాయ్ ఇన్ మదనపల్లి అని కూడా చెప్పొచ్చు. సో ఈ రోజుకైతే ఈ వీడియో ఇక్కడ ఎండ్ చేస్తాను. మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అయితే చేసుకోండి, అండ్ సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ఇంకొక వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.